వెల్కమ్ టు మెగానైట్ టీవీ. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు ఒక ముఖ్యమైన అప్డేట్. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరి నెలలోనే ఖాతాల్లో పడాల్సిన ఈ డబ్బులు మార్చి నెల వచ్చినా ఇంకా జమ కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అయితే రైతుల నిరీక్షణకు తెరదించుతూ ఈ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు అధికారిక వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా ఈ డబ్బులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ నిధుల విడుదలకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? రైతులు వెంటనే పూర్తి చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులందరికీ ఏటా 6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతకు 2,000 చొప్పున 3 విడతల్లో కేంద్రం రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది. ఇప్పటికే 21 విడతల డబ్బులు రైతుల అకౌంట్లలో పడ్డాయి. ఇక ఇప్పుడు 22వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కేవలం అర్హత ఉంటే సరిపోదు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన కొన్ని కీలకమైన ప్రక్రియలను ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ విడత డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ యోజన నిధులు ఫిబ్రవరి నెలలోనే రైతుల అకౌంట్లలో పడుతున్నాయి. కానీ ఈ ఏడాది మార్చి నెల ప్రారంభమైనప్పటికీ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే 22వ విడత డబ్బులు విడుదలకు సంబంధించి అధికారిక వర్గాల్లో ఒక కీలక చర్చ నడుస్తుంది. నివేదికల ప్రకారం మార్చి 13వ తేదీన పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలపై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటనకు వెళ్లనున్నారు. ఆ పర్యటనలో భాగంగానే పీఎం కిసాన్ యోజన 22వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కొందరు రైతులకు ఆ డబ్బులు అకౌంట్లో జమ కావు. దీనికి ప్రధాన కారణం సాంకేతిక నిబంధనలు పాటించకపోవడమే. ఈ 22వ విడత 2,000 పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవైసీ చేయని రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు. అలాగే రైతులకు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి ఉండాలి. దీనితో పాటు మీ బ్యాంకు ఖాతాకు ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. ఒకే కుటుంబంలో ఒకరికి మించి మరొకరు లబ్ధి పొందినట్లయితే వారికి డబ్బులు రావు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే రైతులు ఈ పథకానికి అనర్హులు. అలాగే ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా 10,000 రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందేవారు కూడా ఈ నిధులు పొందేందుకు అనర్హులు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు ప్రభుత్వం ఇచ్చే రుణం లేదా సబ్సిడీ కాదు. ఈ 2,000 రూపాయలను రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు. కేవలం వ్యవసాయ ఖర్చుల కోసమే కాకుండా వ్యవసాయేతర అవసరాల కోసం కూడా ఈ డబ్బును వాడుకునే పూర్తి స్వేచ్ఛ రైతులకు ఉంది. పీఎం కిసాన్ యోజన 22వ విడతల నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులు మార్చి 13 వరకు వేచి చూడాల్సిందే. ఈలోగా మీ ఈకేవైసీ, ఆధార్ లింకింగ్ స్టేటస్ ను ఒకసారి ఆన్లైన్లో లేదా దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో చెక్ చేసుకోండి. ఏ చిన్న తప్పు ఉన్నా వెంటనే సరిదిద్దుకోండి. తద్వారా మీ 2,000 ఎలాంటి ఆటంకం లేకుండా మీ అకౌంట్లో పడతాయి.